నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? ఎస్ఐఆర్ మీద చాలా ఫోకస్ ఎక్కువైంది. ఇన్ఫ్యాక్ట్ ఎస్ఐఆర్లో అవకతవకలు ఉన్నాయి. ఇది కావాలని రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఇబ్బంది పాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకించి బీజేపీ చేస్తున్న కుట్ర అని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న పాలకపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. ఒక్కో రాష్ట్రంలో 1 కోటి, ఒక రాష్ట్రంలో 90 లక్షలు, ఇంకో చోట 80 లక్షలు. ఈ ఓట్ల తొలగింపు ఏంటి? వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే డూప్లికేషన్ అని, లేకపోతే చనిపోయారని, వలస వెళ్ళారని చెప్పేసి. బట్ ఇన్ని లక్షల్లో ఉన్నారా? లేకపోతే వెస్ట్ బెంగాల్ దగ్గరికి వచ్చేప్పటికి ఇమిగ్రెంట్స్, బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్, ఇలీగల్ ఇమిగ్రెంట్స్ అని చెప్పేసి. ఇలీగల్ ఇమిగ్రెంట్స్ 90 లక్షల మంది ఉంటారా? పోనీ 30 లక్షల మంది ఉంటారా? మిగిలినవన్నీ చనిపోయారనో, డూప్లికేట్ అనో, వలస అనుకుని. ఇప్పటికీ కూడా ఏంటంటే అక్కడ దగ్గర ఒక 30 లక్షల ఓట్లకి సంబంధించి సందిగ్ధత కొనసాగుతోంది. జ్యుడిషియల్ ఆఫీసర్స్ దాని మీద నిర్ణయం తీసుకోవాలి, ఎప్పటికి తీసుకోవాలి, ఎప్పుడు ప్రకటించాలి, ఎన్నికలేమో దగ్గర పడుతున్నాయి. ఈ అన్ని రాష్ట్రాల్లో, ఒక రకంగా వీటిని సంక్షుభిత రాష్ట్రాలు అనాలి వాళ్ళ మాటల్లో కనుక చూస్తే, అన్ని రాష్ట్రాల్లో కూడా పొలిటికల్ ఎకానమిస్ట్ పరకాల ప్రభాకర్ పర్యటించి వచ్చారు. అండ్ చాలా కీలకమైన నియోజకవర్గాల్లో స్పెషల్ అడ్రస్ కూడా ఇచ్చొచ్చారు. అంటే చాలా నిశ్చితంగా పరిశీలించారు. దగ్గర ఆ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, వాటితో కలిసి పనిచేసి ఆ అవుట్కమ్ చూస్తుంటే ఆయన ఇచ్చిన ఈ నిర్దిష్టంగా వెలువరించిన అభిప్రాయాలు ఇవన్నీ చూస్తుంటే అక్కడేదో జరుగుతోంది మొత్తానికి. వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు. సరే, ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే నిజంగా అక్కడున్న పరిపాలిస్తున్న వాళ్ళు ఆరోపిస్తున్నట్టు జరుగుతోందా, లేకపోతే నిజాయితీగా జరుగుతోందా? వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు పొలిటికల్ ఎకనామిస్ట్ పరకాల ప్రభాకర్ గారు. నమస్తే సార్. నమస్కారం. చాలా రాష్ట్రాలు తిరిగి వచ్చారు. అండ్ వితిన్ తెలంగాణ ఇక్కడ కూడా మీరు మాట్లాడారు, ఆంధ్ర వెళ్ళారు, రీసెంట్గా వెస్ట్ బెంగాల్ వెళ్ళొచ్చారు. ఫోకస్ అంతా ఇప్పుడు ఢిల్లీ మీద లేదు సార్, వెస్ట్ బెంగాల్ మీదే ఉంది, ప్రత్యేకించి మమతా బెనర్జీ మీదే ఉంది. నిజంగా అంత ఆవిడ ఆరోపించినంత అరాచకంగా అక్కడ 1 కోటి ఓట్లు తొలగించేశారా? ఇప్పుడు ఆరోపణ కాదా పక్కన పెడదాం. 7.5 కోట్ల ఓట్లండి మొత్తం. అంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో 7.6 కోట్లు. ఎస్ఐఆర్ పేరు చెప్పి 93 లక్షల మంది తీసేశారు. ఒక విడతలో మొట్టమొదటి విడతలోనేమో 63 లక్షలు, తర్వాత ఇంకొక 30 లక్షలు, 93 లక్షలు తీసేశారు. 93 లక్షలు తీసేయడానికి కారణం ఏమిటంటే, ఏదో నీ పేరు సరిగా లేదని, అదని, ఇదని, నువ్వు లేవని. అందులో కొన్ని మీరు చెప్పినట్టుగా నిజంగానే చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఎంతమంది ఉంటారు? దగ్గర 1 కోటి మంది ఉంటారు కదా. ఎన్నికల సంఘం అసలు ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత మనం బెంగాల్కి వెళదాం. బీహార్ ఎన్నికల ముందు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ చేయాలి, ఓటర్ లిస్టు మొత్తం దేశం అంతా చేయాలి. మొదటి విడతగా ఎన్నికలు బీహార్లో వస్తున్నాయి కాబట్టి బీహార్లో ఎస్ఐఆర్ చేస్తాం, ఆ తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా చేస్తాము అని ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అందులో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎందుకు చేయాల్సి వస్తుంది అనే మాట 2-3 వాక్యాల్లో చెప్పారు. ఏం చెప్పారు? మామూలుగా ఎన్నికల ఓటర్ లిస్టులో చాలా అవకతవకలు ఇంకా కొనసాగుతున్నాయి అని ఒక అధ్యయనంలో తేలింది. అంచేత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తాము అన్నారు. ఎందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తూ ఉన్నారంటే, మామూలుగా వాసు గారు మీకు తెలుసు, ప్రతి సంవత్సరం సుమారుగా అక్టోబర్ నుంచి ఆ తర్వాత సంవత్సరం జనవరి వరకు సమ్మరీ రివిజన్ జరుగుతూ ఉంటుంది. స్పెషల్ సమ్మరీ రివిజన్ అంటారు, SSR అంటారు. ఆ SSR జరిగింది, మన దేశం అంతా జరిగింది. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత అక్టోబర్ నుంచి 2026, 25, 26 ఇదంతా ఇప్పుడు 25 వరకు కూడా, అంటే 24లో ఎన్నికలు అయిపోయి 24 అక్టోబర్ నుంచి 25 జనవరి వరకు స్పెషల్ సమ్మరీ రివిజన్ జరిగింది. ఓకే. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏమంది, అందులో కూడా అంత సంతృప్తికరంగా జరగలేదు. అది ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు ప్రతి సంవత్సరం 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు వస్తారు, కొంతమంది పోతారు.
కొంతమంది అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతారు, ట్రాన్స్ఫర్ మీదో ఇంకో దాని మీద ఇంకొంతమంది వెళ్ళిపోతారు, లేకపోతే ఈ వలస కార్మికుల కింద వెళ్ళిపోతారు. అంచేది వీళ్ళందరినీ తీయాలి, కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళని పెట్టాలి అని స్పెషల్ సమ్మరీ రివిజన్ జరుగుతుంది. అది అయిపోయింది. అయిన తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మొదలుపెట్టారు. అప్పుడు మాలాంటి వాళ్ళు ఏమి అడిగామంటే, మీరు ఎస్ఎస్ఆర్ అయిపోయిన తర్వాత చేస్తున్నారు కదా, ఇది ఎస్ఎస్ఆర్ సంతృప్తికరంగా జరగలేదు, అధ్యయనం తేలిందన్నారు. ఏమిటి అధ్యయనం? ఎవరు చేశారు? వారు ఇచ్చినటువంటి సిఫార్సులు ఏమిటి? దానికి కాపీ ఇవ్వండి అని అడిగాం. భాస్కర్ ఇవాళ వరకు ఆ కాపీ మా దగ్గర లేదు. మీరు ఆర్టీఐ కూడా అడిగినట్టు ఆర్టీఐలో కూడా వేసాం. ఇంకా ఊరుకోక మాలో ఇంకొకరు ఏమడిగారంటే, అసలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాలి అని ఎన్నికల సంఘంలో ఎలా నిర్ణయం తీసుకున్నారు, దాని ఫైల్ నోటింగ్స్ ఏమిటి, ఎవరు నిర్ణయించారు అని అడిగాం. అంటే నీకు ఆర్టీఐలో ఫైల్ నోటింగ్స్ ఇవ్వాలి. ఆ ఆర్టీఐ క్వశ్చన్కి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లిఖితపూర్వకంగా ఒక జవాబు ఏమి ఇచ్చారంటే, స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ చేయాలి అని ఎన్నికల సంఘంలో ఎవరు నిర్ణయం తీసుకోలేదు అని ఇచ్చారు. మా ప్రశ్న ఏమిటంటే, అసలు ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఎన్నికల సంఘం తీసుకోలేదు అంటున్నారు, మీరే చెప్పారు. మరి ఎవరి నిర్ణయం మేరకు మీరు చేశారు? అధ్యయనం అన్నారు, అధ్యయనం కాపీ ఇవ్వట్లేదు. ఇది కొత్తది ఏం కాదు, ఇది కూడా చేసాము అన్నారు. ఓకే, చేశారు. ఇప్పుడు చేశారు, 2002లో చేసామన్నారు. ఓకే, ఇప్పుడు నేను 2002లో ఓటర్ని, 2004లో ఓటర్ని. మన దేశంలో చాలామంది 2002లో 2004లో ఓటర్లు ఉంటారు, ఇవాళ కూడా ఉన్నారు కదా. నేను ఒకటే అడుగుతున్నాను మీ సమక్షంలో, మీ మాధ్యమంలో, ఏంటంటే 2002లో ఈ దేశంలో ఎవరైనా కూడా మేము ఓటు వేయడానికి అర్హులు అని చెప్పి ఇన్ని దస్తావేజులు పట్టుకుని ఏ కార్యాలయానికైనా వెళ్ళారా, సమర్పించారా? ఎవరు ఓట్లైనా మీరు అర్హులు కాదు అని తీసేశారా 2002లో? చెప్పండి. ఒక్క దేశంలో ఒక్కళ్ళు లేచి నుంచోమని చెప్పండి. ఎప్పుడు జరగలేదు అలాగా. 2002లో కూడా ఇలా జరగలేదు, ఇవాళ చేస్తున్నారు. ఒకటి, అధ్యయనం చెప్పట్లేదు. ఎవరు చేశారో చెప్పట్లేదు. ఏం అధ్యయనం చేశారో చెప్పట్లేదు. ఎవరు చెప్తే చేశారో చెప్పట్లేదు. దాని సిఫార్సులు ఏమిటో చెప్పట్లేదు. అధ్యయనం కాపీ ఇవ్వట్లేదు. తర్వాత ఎవరు తీసుకున్న నిర్ణయం అని అంటే, ఎలక్షన్ సంఘంలో ఎవరు తీసుకోలేదు చెప్తున్నారు. ఓకే, తర్వాత బీహార్లో చేశారండి. బీహార్లో గురించి కూడా కొంచెం చెప్తే ఏమవుతుందంటే, మీకు బెంగాల్లో ఏం జరుగుతుంది అన్నదానికి ఇది ప్రియాంబుల్ అది. ఓకే, బీహార్ అయిన తర్వాత ఇంకొక ఆర్టీఐ వేశాం మాలో కొంతమంది. బీహార్ ఎన్నికలు అయిన తర్వాత, మీరు ఎస్ఐఆర్ తర్వాత ఎన్నికలు జరిపారు కదా, బీహార్ ఎన్నికలలో ఎస్ఐఆర్ ఎలా జరిగింది ఏమిటి అనేది ఎన్నికలు అయిన తర్వాత మీరు ఏవైనా సమీక్షా సమావేశం పెట్టుకున్నారా? ఆ సమీక్షలో ఏం తేలింది? తప్పులు ఏమైనా జరిగాయా? అన్నీ బాగా జరిగాయా? అన్నీ బాగా తప్పులు జరిగితే వాటిని ఎలా సవరించుకోవాలని సమీక్షలో తేలింది. బాగా జరిగితే ఇంకా బాగా ఎలా చేయాలని ఏమైనా సమీక్షలో ఆలోచించారా, మాట్లాడారా అని అడిగాం. సమీక్ష చేయలేదు అన్నారు. సో సమీక్ష లేదు, మేమెవరూ నిర్ణయం తీసుకోలేదంటారు, అధ్యయనం చేసేవు అంటారు, అధ్యయనం ఏమిటో చెప్పరు. అంటే దాని అర్థం ఏమిటి? ఒకటి, ఇక ముందు కాసేపు కొంచెం మనం బీహార్లో ఏం జరిగిందో తెలుసుకుంటే మనం బెంగాల్లో ఏం జరుగుతుందో జరగబోతుందో అర్థమవుతుంది. బీహార్లో ఏం జరిగింది, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మేము ఎస్ఏడిడి అంటారండి. ఎస్ఏడిడి, షిఫ్టెడ్, యాబ్సెంట్, డూప్లికేట్, డెడ్. ఇంకోటి ఫారినర్, గుస్పేటియా, చొరబాటుదారులు అంటారు. ఓకే, ఎస్ఏడిడి. ఇప్పుడు వాసు గారు, నాకు కానీ మీకు కానీ ఇక్కడ ఉన్న ఎవరికైనా సరే, ఈ ప్రోగ్రాం చూసేటువంటి వాళ్ళకి కానీ, చనిపోయిన వాళ్ళని తీసేస్తామంటే మీరు అబ్జెక్షన్ పెట్టరు, నేను పెట్టాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు తీసేస్తామంటే మీకు అబ్జెక్షన్ ఉండదు, నాకు అబ్జెక్షన్ ఉండదు. డూప్లికేట్ ఉందంటే డూప్లికేట్ తీయమంటాం. చనిపోయిన వాళ్ళు లేకపోతే ఇక్కడ లేని వాళ్ళు ఫారినర్స్ ఉంటే తీయమంటాం. అంతే కదా, దానికి అభ్యంతరం లేదు. కానీ అలా చెప్పారు,
మార్కెటింగ్ అలా చేశారు. ఇప్పుడు మార్కెటింగ్ ఎలా చేస్తారో తెలుసు కదా మీకు, ఇది రాసుకుంటే తెల్లగా అయిపోతూ ఉంటారు. కానీ మార్కెటింగ్కి అసలు జరిగిన దానికి ఏమిటి అని అంటే, మీకు ఎవరో బ్రెజిలియన్ మోడల్ అట, ఆవిడ పేరు 20 సార్లు ఉంది ఒక చోట. అది డూప్లికేటే కదా. డూప్లికేట్ ఏం చేసేది, ఏం చేయలేదు కదా. సో డూప్లికేట్ కాదు మీ ఉద్దేశం. చనిపోయారు అని తీసినటువంటి వాళ్ళని కొంతమంది యాక్టివిస్టులు వాళ్ళందరినీ తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో నుంచోబెట్టి, అయ్యా మేము బతికే ఉన్నామని చెప్పించారు. మరి వాళ్ళు చనిపోయిన వాళ్ళని తీయడం కాదు, అది షిఫ్టెడ్ అన్నారు. మేము ఇక్కడే ఉన్నాము అని. మీకు వెస్ట్ బెంగాల్లో ఐ థింక్ మన హార్బర్ దగ్గర, హౌరా దగ్గర, అక్కడ డైమండ్ హార్బర్ దగ్గర ఒక 30 మంది చనిపోయామని మమ్మల్ని కేటగరైజ్ చేశారని చెప్పి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యాలయం మీద దాడి చేశారు. చనిపోయిన వాళ్ళు దాడి చేశారు, వాళ్ళు కాదు. సో చనిపోయిన వాళ్ళు నిజంగా అదే జరిగితే చనిపోయిన వాళ్ళు దాడి చేస్తే ఒక హాలీవుడ్ మూవీ అది కదా. సో చనిపోయిన వాళ్ళు కాదు, డూప్లికేటు కాదు, షిఫ్ట్ అయిపోయినటువంటి వాళ్ళు కాదు. ఎవరు వీళ్ళు? అసలు ఏ ప్రాతిపదికన తీశారు? అప్పుడు లేదు, మనం చూస్తే బీహార్లో ఏం జరిగిందంటే, ఏది ఎస్ఆర్ అయిపోయిన తర్వాత విషయం చెప్తున్నాను. ఎస్ఆర్ అయిపోయిన తర్వాత చూస్తే మీకు ఒక నియోజకవర్గంలో, ఒక ఊరిలో, ఒక ఇంటిలో 809 మంది ఓటర్లు నమోదై ఉన్నారండి. ఆశ్చర్యపోయారు. ఒక ఇంట్లో 899 మంది నివాసం ఉంటున్నారంటే ఇది చాలా గొప్ప విశేషం. బీహార్లో ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాత ఎన్నికలకు ముందు, అంటే ఫైనల్ ఓటర్ లిస్టు. పైగా వాడు ఏం చెప్పారు, ఎస్ఐఆర్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సాటిస్ఫాక్టరీలీ, చాలా సంతృప్తికరంగా ఎస్ఐఆర్ని పూర్తి చేసామని ఎలక్షన్ కమిషన్ ఒక పత్రికా ప్రకటన ఇచ్చిన తర్వాత, రిటర్న్గా, అంటే స్వభుజత ఆడను ఇచ్చిన తర్వాత కొంతమంది వెళ్ళారండి అని చూశారు. దాన్ని చూస్తే ఒక ఇంటిలో 809 మంది నమోదై ఉన్నారు. వీళ్ళు ఏమైనా సరే ఇల్లు చూడాలి మనం, అసలు ఎంత పెద్ద ఇల్లు ఎలా ఉంటుంది అని. అంతేకాదు, ఆ పేర్లు చూస్తే వాసు గారు మీరు ఆశ్చర్యపోతారు. ఆ పేర్లు చూస్తే అన్ని మతాల వారు ఉన్నారు అందులో, అన్ని కులాల వారు ఉన్నారు. బీహార్లో ఉన్నటువంటి అన్ని కులాలు, బయట ఉన్న కులాలు చాలా ఉన్నాయి. అలాగే కాకుండా అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. దేశంలో ఉంటే అన్ని ప్రాంతాల వాళ్ళు, అంటే మురుగను ఉన్నాడు, సత్బీర్ సింగ్ ఉన్నాడు, అన్ని మతాల వారు ఉన్నారు, అన్ని ప్రాంతాల వారు ఉన్నారు, అన్ని కులాల వారు ఉన్నారు. 809 మంది ఒక ఇంట్లో. పాపం ఇక్కడి నుంచి అక్కడికి బయలుదేరి వెళ్ళారు. ఢిల్లీ నుంచో, కలకత్తా నుంచో, బొంబాయి నుంచో జర్నలిస్టులు వెళ్ళారు ఆ ఇల్లు చూడడానికి ఎలా ఉంటుంది, ఎలా ఉన్నారు వీళ్ళందరూ. ఇంత అంటే మొత్తం భారతదేశం యొక్క ఒక సమగ్ర స్వరూపం, ఒక చిన్న మినీ భారత్ ఎలా ఉందో చూద్దాన్ని పెడితే ఇల్లు లేదు, ఇల్లే లేదు. సో ఎస్ఆర్ అయిన తర్వాత కదా ఇది. సో ఇలాంటి అవగతాలు, చనిపోయిన వాళ్ళు బతికున్నారు, షిఫ్ట్ అయిపోయాము అంటున్నట్టు వాళ్ళు అక్కడే ఉన్నారు, డూప్లికేటు కాదు. అయిపోయింది. ఫారినర్స్ అన్నారు కదా, ఫారినర్స్ అసలు ఫారినర్స్ తీయడానికి ఇదంతా అన్నారు కదా. అంటే ఫారినర్స్ వీళ్ళు, ఇప్పుడు మీరు Form 7లో మీరు కంప్లైంట్ చేస్తారు, మా వార్డులో ఇంతమంది ఫారినర్స్ ఉంటున్నారు, వీళ్ళు లేదా ఇక్కడ లేరు ఏదో అంటాం కదా అని ఒక Form 7 ఇస్తాం కదా. అలాంటివి ఫారినర్స్ అని చెప్పి ఒక 1100 పిటిషన్లు వచ్చాయండి. 1100 వచ్చి 1100 పిటిషన్లు వస్తే ఎలక్షన్ కమిషన్ స్వయంగా వాటిని పరిశీలించి ఓకే ఇవి మనం ఇన్వెస్టిగేట్, దర్యాప్తు చేయొచ్చు అని నిర్ధారించినవి 390 అండి. ఓకే, 390లో వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తే అందులో తేలినవి 5 అండి. ఆ 5లో 2 చనిపోయారండి, 3 అండి. 7.5 కోట్ల ఓటర్ లిస్టులో వీళ్ళు కొండను తవ్వి పట్టుకున్నది ఏంటయ్యా అంటే ఒకవేళ ముగ్గురు. సో 5గురిలో 2 చనిపోయారు, 3. ఇది అంటే ఫారినర్లు కాదు, డెడ్ కాదు, షిఫ్టెడ్ కాదు, డూప్లికేటు కాదు, ఫారినర్లు కాదు, ఏమీ కాదండి. ఏమిటిది? ఎవరిని తీస్తున్నారు? బెంగాల్కి వద్దాం ఇప్పుడు. బెంగాల్లో
రకరకాలైనటువంటి ప్రక్రియలు ఎక్కడా లేనటువంటి, తమిళనాడులో లేదు, బీహార్లో లేదు, కేరళలో లేదు, పాండిచేరిలో లేదు, గుజరాత్లో లేదు, మధ్యప్రదేశ్లో లేదు, ఎక్కడా లేదు. ఒక్క బెంగాల్లోనే లాజికల్ డిస్క్రిపెన్సీ అని ఒక కొత్త కేటగిరీ పెట్టారు. లాజికల్ డిస్క్రిపెన్సీ అని ఏమంటారంటే, ఎలా అంటే వాళ్ళకి వాళ్ళ సిస్టంలో ఓటర్ లిస్టులు ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇప్పుడు మీ పేరు వాసుదేవన్, పత్రి వాసుదేవన్, PATRI అని ఉంది. అందులో మీ ఆధార్లో ఏమో PATHRI అని ఉంది, లేదా మీ బ్యాంక్ అకౌంట్లో ఏమో PATHRI అని ఉంది. మీరు పట్టుకెళ్ళిన దాంట్లో లాజికల్ డిస్క్రిపెన్సీ. నువ్వు వాడు ఒకటా కాదా? ఓకే. ముస్లిం పేర్లు వచ్చేప్పటికి మహమ్మద్, కొంతమంది ముందు తండ్రి ఏమో మొహమ్మద్ MOHMED అని రాసుకుంటుంటాడు, కొడుకు పేరు MD అని పెట్టుంటాడు, MD షేక్ బాబు అనేది పెట్టుంటాడు. సో ఆయన ఒకటే కదా, మరి ఆయన కొడుకు ఇలా ఎందుకు పేరు ఉంటుంది అని, అది లాజికల్ డిస్క్రిపెన్సీ. ఇలా 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 అనుకుంటూ 93 లక్షల మంది తీశారండి. చాలా శ్రమపడ్డారు. ఓకే. 93 లక్షల తర్వాత ఎడ్యుకేషన్, కొంతమంది లేదు మేము అలా కాదు, మాకు ఆకైతుంది, గీకైతుంది, అది అలా ఉంది, ఇది అలా ఉంది అంటూ అప్పీల్ చేసుకుంటే 27 లక్షల మంది మిగిలారు అన్డిసైడెడ్గా. ఓకే. అవి ఆల్రెడీ ఇంకా హోల్డ్లో పెట్టినట్టే. హోల్డ్లో పెట్టారు. పెడితే సుప్రీంకోర్టు, ఇదంతా సుప్రీంకోర్టు వింటుంది, వాళ్ళు మాట్లాడటం ఇదిగో అంటున్నారు, అవుతుంది. చివరికి బెంచ్లో కూర్చున్న ఒక జడ్జి గారు, మీకు బహుశా ఈ ఎన్నికల్లో అవకాశం రాకపోవచ్చు కానీ వచ్చే ఎన్నికల్లో రావచ్చు కదా అన్నాడు ఆయన. ఇదేమి సోజ్యం అండి? ఇప్పుడు నేను ఈ దేశ పౌరుణ్ణి, ఈ దేశంలో 24 లోక్సభలో ఓటేశాను. ఇప్పుడు నువ్వు అనర్హుడివి అని చెప్పి తప్పు చెప్పినా కూడా తర్వాత నేను కోర్టుకి వెళ్ళచ్చు, వేరే విషయం. తప్పు కానీ ఒప్పు కానీ నువ్వు అనర్హుడు అని తేల్చి చెప్పావు అనుకోండి, నువ్వు అనర్హుడివి, నువ్వు ఇక్కడ ఓటు వేయడానికి వీల్లేదు అన్నావు అనుకోండి, ఇది అన్యాయం అంటే కోర్టుకి వెళ్ళచ్చు. ఏది చెప్పట్లేదు కదా, ఏది చెప్పకుండా ఎడ్యుకేషన్ పెట్టి, ఎడ్యుకేషన్ పూర్తి అవ్వకుండా ఎలక్షన్ తేదీలు అనౌన్స్ చేసి ఓటర్ లిస్ట్ ఫ్రీజ్ చేసేమన్నారండి. ఇందులో చేరడానికి ఉండదు. ఈ 27 లక్షల మంది హోల్డ్లో ఉన్నట్టు వస్తాం. ఇప్పుడు ఏమండి, క్రమం చెప్తున్నా వినండి. ఆ తర్వాత ఏమైంది, ఇక అక్కడి నుంచి వీళ్ళు మేము ఏమైపోతాం 27 లక్షల మంది అని మొదలుపెట్టారు, గొడవ చేయడం మొదలుపెట్టారు. మాలాంటి వాళ్ళని కూడా గొడవ చేయడం మొదలుపెట్టాం. సుప్రీంకోర్టుకి ఒక రాజ్యాంగంలో ఒక అధికరణ ఉందండి, ఆర్టికల్ 142లో ఎలా అంటే ఎక్స్ట్రాడినరీ పవర్ సుప్రీంకోర్టుకి. ఇది ఎక్కడైనా అన్యాయం జరుగుతోంది అని అంటే, ఒకవేళ దానికి సంబంధించినటువంటి చట్టాలు మరియు లేకపోయినా కూడా కోర్టు జడ్జిలు లేదు అన్యాయం అనుకుంటే 142ని ఇన్వోక్ చేసి న్యాయం చేయొచ్చు. అదైనా చేసి వీళ్ళని ఆదుకోండి అని అన్నామండి. మరి ఏ కళ ఉందో సుప్రీంకోర్టు మొన్న 9వ తారీఖు ఒప్పుకుందండి. 11 అనుకోండి, 11వ తారీఖు ఒప్పుకుంది. 142 ప్రకారం మేము ఈ ఫ్రీజ్ అనేది ఒప్పుకోవట్లేదు, వీళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయండి అని ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు దేవుడు వరవిచ్చాడు. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ ప్యానల్స్ పెట్టి చేయాలి కదండి. అసలు ఎంత గొడవ అవుతుందంటే వాడు బెంగాల్లో మనుషుల్ని ఆ బిల్డింగ్లో ప్యానల్ ఉంది, ఎడ్యుకేషన్ ప్యానల్ కూర్చుంది, ఎవరిని దగ్గరికి పోనివ్వట్లేదు, రానివ్వట్లేదు, అన్ని చోట్ల బ్యారికేడ్లు, ఒకదాని తర్వాత ఒకటి. మీరు ఫుటేజ్ చూసి తెలుస్తుంది. అంటే ఇదంతా అయిన తర్వాత అంటే ఏది మళ్ళీ 23వ తారీఖు ఒక పోలింగు, 29వ తారీఖు ఒక పోలింగు, 23 జరిగే చోట మొదటి దశలో 21 వరకు మీరు ఎడ్యుకేషన్ చేయించుకోవచ్చు అక్కడ ఉన్న వాళ్ళకి, రెండో దశలో ఉన్నటువంటి వాళ్ళకి 27 వరకు అంటున్నారు కదా. వీడు అసలు వెళ్ళనివ్వట్లేదు కదా. పాప కాగితాలు పట్టుకుని మీరు చూస్తే, ఫుటేజ్ చూస్తే జనం గగ్గోలు రోడ్ల మీద, కనీసం నీడ పట్టుకున్నా కూడా లేకుండా చేశారు. ఇప్పుడు అలాగే నానా తంటాలు పడి ఈ 27 లక్షల మందిలో
ఒక 15 లక్షల ముందు 15,000 మందో 16,000 మందో 20,000 మందో 25,000 మందో 50,000 మందో మొత్తాన్ని బయటపడ్డారు అనుకోండి. ఓకే, 27 లక్షల్లో 50,000 మంది పోనీ లక్ష అనుకుందాం, ఇంకా 26 లక్షల మంది ఎలా ఉండిపోతారుగా. ఇది మీరు అనర్హులు అనకుండానే ఓటు వేయడానికి అర్హత లేకుండా. ఓకే, కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మీకు 26లో ఓటు వేసినటువంటి వాళ్ళు, ఓటర్ జాబితాలో పేరున్నటువంటి వాళ్ళు, ఆ 26లో ఉన్నటువంటి జాబితాని మేము రద్దు చేసాము అనకుండా, అది ఇంకా ఎలైవ్గా ఉండగా వీళ్ళు ఓటర్లు కాకుండా ఎందుకు పోతారండి? వీళ్ళకి ఉండాలి. వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ సార్ అది. ఓకే, దానికి సమాధానం లేదు. ఎలక్షన్ కమిషన్ సమాధానం లేదు, సుప్రీంకోర్టు సమాధానం లేదు. బికాజ్ పాత ఎన్నికల జాబితా, ఓటర్ జాబితా, ఇట్ ఈస్ స్టిల్ అలైవ్, జీవించుంది. అది మీరు రద్దు చేయలేదు. రద్దు చేయనప్పుడు ఇప్పుడు ఒకటి, ఇవాళ వీళ్ళు ఎందుకు అనర్హులు అంటే మీ ఎడ్యుకేషన్ ప్యానల్స్ పనిచేయలేదు కాబట్టి, తీసుకోవట్లేదు కాబట్టి మీరు అనర్హులు తప్ప నేను కాగితం ఇవ్వలేక అనర్హులు కాదు కదా. వాళ్ళెవరూ 27 లక్షల మంది కూడా కాగితం ఇవ్వలేక, కాగితం లేక, పత్రాలు లేక అనర్హులు అవలా. కేవలం మీరు పత్రాలని పరిశీలించేటువంటి సమయం మీకు లేక వాళ్ళని అనర్హులు చేయడం అనేది చాలా అన్యాయం. ఇది జరుగుతుంది. తర్వాత ఎవరు వీళ్ళు అంటే, ఒక 100 మంది ఒక నియోజకవర్గంలో 100 మంది ఇలాంటి జాబితాలో ఉన్నారనుకోండి, లాజికల్ డిస్క్రిపెన్సీయో లేకపోతే ఇంకా తేలనటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా. 100 మందిలో 95, 96, 97 మంది ముస్లిమ్స్, ఆదివాసీలు, దళితులు, మహిళలు. అందరూ ఉమెన్ ఎక్కువగా ఉన్నారని తెలుసు. మహిళలు. అప్పుడు ఆదివాసీ ఉందనుకోండి, ఆదివాసీలు మహిళలు, మళ్ళీ ముస్లింలు అనుకోండి, ముస్లింలు మహిళలు, మళ్ళీ మైనారిటీ అనుకోండి, మైనారిటీలో ముస్లిం మహిళలు, మళ్ళీ అట్లాగా ఈ కేటగిరీస్ అందరినీ కూడా ఓటు హక్కు లేకుండా చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అక్కడ అనేక నియోజకవర్గాల్లో. ఓకే, ఇంతవరకు వచ్చాం కదా. ఇప్పుడు నాకు ఎవరు నెగ్గుతారు, ఎవరు ఓడతారు అనేటువంటి దాంతో నాకు సంబంధం లేదు వాసు గారు. ప్రాసెస్నే మీరు ప్రాసెస్. ఇప్పుడు ఇది న్యాయమా? ఇప్పుడు 27 లక్షల మందిని, మొత్తం అయితే 93 లక్షల మంది, అందులో 27 లక్షల మందిని కనీసం నువ్వు అనర్హులు అని చెప్పకుండా, ఇప్పుడు ఆ మిగతా 60 లక్షల మందిని మీరు అనర్హులు అన్నారు, తప్ప ఉప్ప తర్వాత. ఇదేమిటిది? ఇది కనీసం నువ్వు అవునని కాదని కూడా చెప్పకుండా, ఇంకా పత్రాలు, ఇదిగో మా పత్రాలు ఉన్నాయని చెప్తే అవి చూడకుండా నువ్వు అనర్హుని చేస్తే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? అలా చేసిన తర్వాత జరిపినటువంటి ఎన్నిక సరైనటువంటి ఎన్నిక ఎలా అవుతుంది చెప్పండి నాకు. దానికి చట్టబద్ధత ఎలా వస్తుంది? దానికి లెజిటిమసీ ఉంటుందా? ఉండదు. ఎన్నికైనటువంటి వాళ్ళు సరైన పద్ధతిలో ఎన్నికయ్యేమో అని చెప్పుకోగలరా? మనం అనగలమా? ఆ ఎన్నికైనటువంటి మీకు నచ్చకపోవచ్చు, తర్వాత అది వేరే విషయం. ఎవరు నెగ్గినా కూడా ఆ ఎన్నిక ప్రక్రియ సరైనటువంటి ప్రక్రియ అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి కదా. ప్రజాస్వామ్యం కదా ఇది. అక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ, ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు. ఇంత కేవలం ఇప్పుడు మనం మాట్లాడుకుంది వెస్ట్ బెంగాల్ గురించే. ఇదే మీకు లాజికల్ డిస్క్రిపెన్సీ అనేది లేకుండా ఆ పదం ఒక్కచోటే వాడారండి. ఒక్క రాష్ట్రంలోనే ఒక్క రాష్ట్రంలో అది వాడారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే మీకు ఇంచుమించుగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటినీ కూడా మార్చేశారండి ఎన్నికల సంఘం. డీజీపీ సిఎస్ను జనరల్గా మారుస్తుంటారు, కింద జిల్లా స్థాయి కూడా మార్చేశారా? దగ్గరగా నాకున్న సమాచారం ప్రకారం ఒక 300 మందిని మార్చి 300 మంది బయటని తీసుకొచ్చి వేశారండి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? జార్ఖండ్. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే లోకల్గా ఉండే జిల్లా కలెక్టర్, వేరే రాష్ట్రాల నుంచి జిల్లా కలెక్టర్ని తీసుకురాలేరు కదా, తీసుకొచ్చారు. ఇది సంథింగ్ ఫిషీ కదండి. తర్వాత అంతేకాదు, మెజారిటీ పోలీస్ స్టేషన్ని సెంట్రల్ ఫోర్సెస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాయి. ఓకే, ఇది కూడా ఉంది. అసలు అది డెమోక్రటిక్ ప్రాసెస్ ఎలా అవుతుంది? అది ఎన్నిక జరుగుతున్నట్ట, యుద్ధమా, ఏం జరుగుతుంది అక్కడ? పోలీస్ స్టేషన్స్ని సెంట్రల్ ఫోర్సెస్ అంటే ఈ పారామిలిటరీ ఫోర్సెస్ ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాయి? చేసుకోవచ్చు.
అంటే ఆ ప్రొవిజన్ ఉందా మనకి? ఆర్డర్ చేస్తారు కదా, డీజీపీ నోడు వచ్చాడు, మీరు ఖాళీ చేసి వాళ్ళకి ఛార్జ్ ఇవ్వండి అంటాడు, ఇస్తారు. వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఇప్పుడు లోకల్ ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి మీకు ఒక్కసారి ఎన్నికల కోడ్ మొదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి దాని మీద ఉండదు కదా. సరే, పోలీసులు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సార్, ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ అది కూడా వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చారండి. లేకపోతే ఢిల్లీ నుంచి సర్ప్లస్ ఏమైనా దించారా? ఎవరు మొత్తానికి అక్కడ వాళ్ళు లోకల్స్ అయితే కాదు, లేదు కొంతమందికి లోకల్స్ కూడా ఉంటారు. ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకి, ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకి, లేదు కొంతమంది తప్పించారు. ఓకే, వెయిటింగ్లో ఉన్నోళ్ళు అలాంటి వాళ్ళని జిఐడిలో రిపోర్ట్ చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి వాడుతున్నారు అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ఓటర్ లిస్టులు మార్చారు, యంత్రాంగాన్ని మార్చారు, పోలీస్ యంత్రాంగాన్ని మార్చారు, పరిపాలనా యంత్రాంగాన్ని మార్చారు, రెవెన్యూని మార్చారు, చీఫ్ సెక్రటరీని మార్చారు, డీజీపీని మార్చారు. ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది అంతే. తమిళనాడులో ఇంత కాదు కానీ వాళ్ళ డీజీపీని, వాళ్ళ చీఫ్ సెక్రటరీని కూడా మార్చారు. తమిళనాడులో కూడా మార్చారు. బట్ ఈ తమిళనాడులో కూడా 97 లక్షల ఓట్లు తీశారు. 97 లక్షల ఓట్లలో మీకు 10 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు. అయితే మీకు హిందూ ఎనాలిసిస్ చేశారండి. బూత్ వైజ్ వాళ్ళు వీళ్ళని డెడ్ అని అన్నారు, ఎవరు వీళ్ళు అని అనుకుంటే మీకు జనరల్గా మీకు డెమోగ్రఫిక్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి, ఏ వయసు వాళ్ళు పోతారు, ఏ వయసు వాళ్ళు పోరు అనేది ఒక ఓవరాల్గా. ఇప్పుడు చిన్నవాళ్ళు పోవచ్చు, ఒకళ్ళిద్దరు, పెద్దవాళ్ళు ఇంకా బతుకుండొచ్చు, ఒకళ్ళిద్దరు, అది కాదు. కానీ ఏ పడిలో ఉన్నవాళ్ళు పోతే 60 పడాడు, 70 పడాడు, 80 పడాడు ఉంటుంది. వీళ్ళు డిలీట్ చేసినటువంటి ఓటర్లని అనలైజ్ చేస్తే హిందూ చేసిందండి, హిందూ పేపర్ పెద్ద డేటా అనాలిసిస్ పబ్లిష్ చేశారు వాళ్ళు. మీరు ఒకసారి చూడాలి. మెజారిటీ 30s 40sలో ఉన్నవాళ్ళు డెడ్ కింద చూపించారు. సో తమిళనాడులో 30 నుంచి 40 ఏళ్ళ వాళ్ళ మధ్యలోపు వాళ్ళు చనిపోతున్నారని అయితే మీకు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి, రాష్ట్రంలో యంత్రాంగం దగ్గర ఉన్నటువంటి జనన మరణాల రిజిస్టర్ ఉంటుంది, అందులో ఇలా ఉండదు. ఓకే కదా, సరి చూసుకోవచ్చు. హిందూ వాళ్ళు అది కూడా సరి చూశారు. ఓకే, ఇది స్టేట్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర ఉన్నటువంటి బర్త్స్ అండ్ డెత్స్ నమోదు ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, దాంట్లో ఉన్నటువంటిది, మరణాల్లో ఉన్నటువంటిది దీనికి ఏమన్నా సరితూగుతోందని చూశారు. ఎక్కడ సరితూగట్ల. సో ఏం జరుగుతుంది? అటు వెస్ట్ కేరళలో 24 లక్షలు తీసేశారు. చిన్న రాష్ట్రం అది. సో ఇక్కడే మీరు చెప్పిన దానిపై 2,25,00,000 ఈ 3 రాష్ట్రాలు కలిపితే మొత్తం మీద. ఇప్పుడు బీహారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు, 12 మొత్తం 12, అది 13. వీటిల్లో మీకు డిలీషన్స్ ఇంచుమించుగా 6.5 కోట్లండి. ఓకే, మీకు మన దేశం పెద్ద దేశం కాబట్టి మీరు ఏమనుకుంటే 6.5 కోట్లు అనుకుంటారు, కానీ మీకు 6.5 కోట్లు అంటే ఒక రాష్ట్రానికన్నా పెద్దది మన దేశంలో. అంతే, అనేక రాష్ట్రాలు. ఇంకోటి మీరు ఇది అంతర్జాతీయంగా కాంటెక్స్ట్లో పెట్టామనుకోండి, మీకు వాసు గారు, ప్రపంచంలో సుమారు 80% దేశాల ఇండివిజువల్గా వారి జనాభా 6.5 కోట్ల తక్కువ అండి. అంటే ఇందులో నుంచి ఒక దేశాన్ని తీసాల్సిన దేశాన్ని తొలగించారు. ఇంకోటి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వస్తుంది, తెలంగాణ వస్తుంది, ఇంకా చాలా రాష్ట్రాలు వస్తాయి కదా, మిగిలిపోయిన రాష్ట్రాలు వస్తాయి కదా, అన్నీ కలుపుకుంటే చివరికి ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి 16.5 కోట్ల మంది తొలగింపబడతారండి. ఇది అంచనా. సో మన దేశ జనాభా ఇప్పుడు 120 కోట్లకు వచ్చేస్తుంది వాళ్ళ లెక్క ప్రకారం. అయితే ఇందులో ఒకటి ఉంది. ఇప్పుడు ఒక రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండినటువంటి జనాభా ఎంత అనేది మన దగ్గర అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటుందండి. ఒక రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండినటువంటి వయోజనులు ఆడ మగ కలుపుకుంటే 100 మంది ఉన్నారనుకుందాం. మీరు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉంటాయి. ప్రతి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఉంది కదా. మన దేశం, మన ప్రజాస్వామ్యం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వయోజనురాలు ఓటింగ్కి అర్హులు. అంటే ఒక రాష్ట్రంలో 100 మంది వయోజనులు ఉంటే
ఓటర్లు ఎంతమంది ఉండాలి? 100 మంది ఉండాలి. ఎంతమంది? పోనీ 99 ఉన్నారు, ఎక్కడో ఒకటి మిస్ అయింది. 98 ఉన్నారు, 2 మిస్ అయ్యారు. 93, 97 3 మిస్ అయ్యారు అనుకుందాం. 93 7 మిస్ అయ్యారు అనుకుందాం. 70 ఉంటే ఏమనుకోవాలి దాన్ని? 30 మంది ఎట్లా వచ్చింది? 30 మంది ఎలా మిస్ అవుతారు అంటే 30 మందిని మీరు ఏరి కోరి తీశారనమాట. ఓకే, ఇదంతా జరుగుతున్నట్టు బెంగాల్లో, బీహార్లో, తమిళనాడులో, కేరళలో జరుగుతుంది. దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఏంటంటే మనం మన దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక కొత్త దశకి చేరుకున్నాం. అదేంటి చెప్తాను మీకు. ప్రజాస్వామ్యంలో మన ఇన్నాళ్ళకి మనకు అలవాటైనటువంటిది, మనం చదువుకునేటువంటిది, మనం అనుభవించినటువంటిది ఏంటంటే ఓటర్లు అధికారంలో, ప్రభుత్వంలో ఎవరు ఉండాలి అని నిర్ణయిస్తారు. ఇదే కదా. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఓటర్లుగా ఎవరు ఉండాలి అని నిర్ణయిస్తారు. ఓటర్లు ఎవరు ఉండాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇది మనం కొత్త దశ ప్రజాస్వామ్యం. ఒకటి వాసులాభం తీసేయి, భాస్కర్రావు ఉంచు, మహమ్మద్ షేక్ తీసేయి. ఇలా చేస్తుంటే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? అలాంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. ఒకటి. రెండోది ఏమవుతుంది, ఇప్పుడు నేను చెప్పాను కదా, మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఎస్ఐఆర్ అయిపోయిన తర్వాత సుమారుగా 16.5 కోట్ల మందిని తీసేసిన తర్వాత భారతదేశ ముఖ చిత్రం ఎలా ఉంటుంది నేను చెప్తాను. భారతదేశంలో ఏం జరుగుతుందంటే రెండు రకాలైనటువంటి భారతీయులు ఉంటారు. ఒక రకం ఏంటంటే ఓటు ఉన్నవాళ్ళు, రెండోది ఓటు లేని వాళ్ళు. ఇద్దరే. ఓటు ఉన్న వాళ్ళకేమో ప్రభుత్వం ఎవరుంటారు, ఎవరు ఉండకూడదు అనేది నిర్ణయించడానికి ఒక అవకాశం ఉంటుంది వేయడానికి. మిగతా వాళ్ళకి అవకాశమే లేదు. వాళ్ళు మన 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 రాజకీయ ప్రక్రియలో భాగస్వాములు కాదు. ఉంటావా పడుండు, లేదా పో అనేది కదా. అంటే 2 రకాలైనటువంటి భారతీయులు ఉండడమే కాకుండా ఒక రకమైనటువంటి భారతీయులు రెండవ శ్రేణి భారతీయులు. సో ప్రథమ శ్రేణి భారతీయులు, రెండవ శ్రేణి భారతీయులు, ద్వితీయ ప్రథమ పట్టుకొస్తున్నాం. అంటే దీని పర్యవసానం ఏంటని చెప్తున్నాను. 2 శ్రేణుల భారతీయులు, ఒకరికి ఒకరికి ఓటు లేదు. ఒకరేమో మన రాజ్యాంగ వ్యవస్థలోనూ, మన ఎన్నికల ప్రక్రియలోనూ, మన రాజకీయ వ్యవస్థలోనూ పూర్తి భాగస్వామ్యం కలిగి ఉండేటువంటి వాళ్ళు, మరొకరికి లేనటువంటిది. దీనికి కొంచెం ముందు తీసుకెళ్తాను నేను. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి చూడవయ్య వాసు, నీ పేరు ఓటర్ లిస్టులో లేదు, నీకు ఆధార్ ఎందుకు, ఆధార్ ఎలా సంపాదించావు నువ్వు అని తీసేసుకున్నాను అనుకోండి. ఒకటి. నీకు ఓటర్ లిస్టులో పేరు లేదు, ఆధారం లేదు, నీకు రేషన్ లాగా రేషన్ ఎందుకు తీసేసుకున్నావు అనుకోండి. నీకు ఓటర్ లిస్టులో పేరు లేదు, ఆధారం లేదు, రేషను లేదు, నీకు భూమి కాగితాలు నీకు ఎందుకు తీసుకున్నావు అనుకోండి. వీళ్ళు ఏమైపోతారండి? వీళ్ళు అడిగేవాడు ఎవడండి? ఎందుకు అడగరంటే, ఇప్పుడు ఒక 500 మంది ఇలాంటి వాళ్ళని నువ్వు కల్పన చేసుకో. ఈ 500 మంది ఒక బస్తీలో ఉన్నారనుకో, ఓటు లేనటువంటి వాళ్ళు. ఏ రాజకీయ నాయకుడైనా ఆ బస్తీకి పెడతాడా? ఖచ్చితంగా వెళ్ళడు. నమస్కారం పెడతాడా? రోడ్డు వేస్తారా? కరెంట్ ఇస్తారా? నీళ్ళు ఇస్తారా? సో ఇలాంటి భారతదేశాన్ని ఎస్ఐఆర్ ద్వారా తయారు చేస్తున్నారు వాళ్ళు. అంటే వీళ్ళకి ఏ రకమైనటువంటి పౌర హక్కులు ఉండవు, వీళ్ళని అడిగేవాడు ఉండడు, వీళ్ళకి ఏ రకమైన నిర్ణయాత్మక అధికారాలు ఉండవు. ఈ ఎస్ఐఆర్ మొత్తం దేశం మొత్తం మీద మనకి ఇలాంటి భారతదేశాన్ని ప్రసాదిస్తుంది. సార్, ఇక్కడ ఒక సటిల్ అబ్జర్వేషన్. ఇప్పుడు మీరు చెప్పిన రాష్ట్రాలు, బీహార్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు, కేరళ, చైతన్యం ఎక్కువ ఉన్న రాష్ట్రాలే, రాజకీయ చైతన్యం ఎక్కువ రాష్ట్రాలు. అక్కడే ఇంత ప్రొటెస్ట్ మధ్య కూడా ఈ దగ్గర ఇప్పుడు ఈ రాష్ట్రాలన్నీ కలిపితే 2,75,00,000 వచ్చినాయి. తీసేసిన ఓట్లు లేదా తొలగించిన ఓట్లు, చనిపోయారనో అక్కడ లేరనో, లాజికల్ డిస్క్రిపెన్సీ అనో. ఈ రాష్ట్రాలకే ఇలా ఉంటే రేపొద్దు నోరు వాయాలైన రాష్ట్రాల పరిస్థితి అండి. అదే ప్రశ్న. నాకు ఇప్పుడు నార్త్ ఈస్ట్ మీద చాలా సందేహాలు వస్తున్నాయి. అక్కడ ఉండేదే ఇప్పుడు త్రిపుర మొత్తం జనాభా 45 లక్షలు. ఇప్పుడు అక్కడ ఎంతమంది దిగిపోతున్నారు?
ఇప్పుడు కాశ్మీర్లో తీసేశారండి, కాశ్మీర్లో ఇష్టం చేశారండి. మీకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు అక్కడ. మీకు వస్తుంది సమాచారం వస్తుంది మీకు. ఇప్పుడు మణిపూర్ అండి, మణిపూర్ గురించి మీరు ఆలోచించి అన్నాడు భాస్కర్, నిజంగా నిజాయితీగా చెప్పండి. ఆ గొడవ జరిగినప్పుడు మాత్రమే జరుగుతుంది, ఇంకా జరుగుతుంది, ఇంకా మండుతోంది కదా. మీరు 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 పాత న్యూస్ అనుకుంటున్నారు తప్ప స్టిల్ ఇట్స్ కంటిన్యూ. అంటే మణిపూర్ అనేటువంటి రాష్ట్రం భారతదేశంలో భాగమా కాదా? వాళ్ళు భారతీయులా కాదా? వారి గోలు వెండ. ఒక్కసారి మన ప్రధానమంత్రి వెళ్ళాడా? అక్కడి నుంచి వచ్చి మొర్రో మీద చెప్పుకుంటా ఉంటే కనీసం ఇంటర్వ్యూ ఇచ్చారు. 15 రోజులు అక్కడి నుంచి మణిపూర్ నుంచి ఒక డెలిగేషన్ వచ్చి వాళ్ళ పార్టీ వాళ్ళే వచ్చి 15 రోజులు ఢిల్లీలో కూర్చున్నా కూడా ప్రధానమంత్రి సమయం ఇవ్వక వెళ్ళిపోయారు. ఎవరికి చెప్పుకోవాలి? చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. అడిగేవారు లేరు, ప్రతిఘటించేవారు లేరు, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. ఇది జరుగుతుంది. తమిళనాడు పరిస్థితి ఏంటి సార్? వెస్ట్ బెంగాల్ అయితే చాలా డీటెయిల్గా మీరు అయితే ఎక్కడా లేని ఏంటన్నారు డిస్క్రిపెన్సీ, లాజికల్ ఎక్కడా లేనిది ఆ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన సౌకర్యం కల్పించారు. తమిళనాడు ఎలా ఉంది? మీరు ఎందుకంటే ఎక్స్టెన్సివ్ టు ఆల్ ది స్టేట్స్. తమిళనాడులో 93 లక్షల మంది తీశారండి, 97 లక్షల మంది తీశారు. చాలా బలమైన గవర్నమెంట్ కదా సార్. ఎక్కడ మరి వాళ్ళ చేతుల్లో వాళ్ళు వ్యతిరేకిస్తారు, ప్రొటెస్ట్ గట్టిగా చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. పైగా అక్కడ రూలింగ్ పార్టీ కానీ డిఎంకే కానీ ఏడిఎంకే కానీ అన్ని కాడర్ బేస్ పార్టీలే. చాలా హోల్డ్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నారు, చూస్తున్నారు. కానీ వినేవాడు ఎవడుంటాడంటే నాకు ఆశ్చర్యంగా అనిపించేది అంటే వెస్ట్ బెంగాల్కి వస్తే సిపిఎం అసలు అవిచ్ఛిన్నంగా పరిపాలించింది, అప్రతిహతంగా పరిపాలించింది. వాళ్ళ క్యాడర్స్ ఏమైపోయినాయి సార్ ఇప్పుడు? వాళ్ళ జనరల్గా ఎందుకంటే వాళ్ళ ఎక్స్టెన్సివ్ హోంవర్క్ చేస్తారు వాళ్ళు. కానీ వాసు గారు మీరు ఏమైపోయారు, ఏమంటలేదు ఏంటి అంటున్నారు. మీకు న్యూస్ తెలియట్లేదు, కానీ ఒకసారి వెళ్ళి చూడండి. మామూలుగా లేదు వాసు గారు. అంటే టీఎంసీ ప్రొటెస్ట్లు అయితే చాలా బలంగా కవర్ అవుతున్నాయి అన్ని చోట్ల. అంటే వాళ్ళ పేరు, వాళ్ళ రూలింగ్ పార్టీ కూడా వాళ్ళ పేరు పడుతుంది, వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. అసలు ఎటువంటి అంటే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే జిల్లా స్థాయి యంత్రాంగం దాకా కంప్లీట్గా టేక్ ఓవర్ చేసుకున్నాయి కేంద్ర బలగాలు. అటువైపు పోలీస్ ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్, ఇటువైపు ఏమో సరే ఇంటర్నల్గా ఆ జిల్లా నుంచి ఈ జిల్లా నుంచి అటు మార్చారు. తమిళనాడు కూడా ఇదే పరిస్థితి. తమిళనాడులో అంతేగా, ఇంత పెద్ద ఎత్తున కాదు కానీ ఒక మోస్తరుగా అక్కడ కూడా అలాగే చేశారు. ఈ లాజికల్ డిస్క్రిపెన్సీ అనే వెసులుబాటు వాళ్ళు కల్పించలేదు. వాళ్ళు లేదు, యంత్రాంగం కూడా ఇంత టేక్ ఓవర్ అక్కడ లేదు, ఉంది, ఒక మోస్తరుగా ఉంది. మీ కేరళ కూడా వెళ్ళారు కదా? మా కేరళ కూడా. కేరళ ఎలా ఉంది సార్? కేరళ 24 లక్షలు అండి. 24 లక్షల మంది, 24 లక్షలు, 126 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నట్టున్నాయి అక్కడ. ఆ చిన్న రాష్ట్రానికి అది పెద్ద సంఖ్య. అంటే ఒక నిజానికి 1 లక్ష తీసేసినట్టు అనుకోవచ్చు. 24 అక్కడ కూడా ఇదే రకం ముస్లిమ్స్, దళిత్స్. 24 లక్షలు అంటే మీరు మొత్తం అంత సమానంగా పంచకండి. కొన్ని చోట్ల ఎక్కువ చేస్తే ఇవన్నీ కూడా టార్గెటెడ్. ఇవి సెలెక్ట్ కాన్స్టిట్యున్సీస్లో టార్గెటెడ్గా ఇప్పుడు ఈ నియోజకవర్గం, ఈ 10 విలేజెస్లోనూ మనకి ఓటు పడేది కాదు అని ఉండొచ్చు. లేదు వాళ్ళు ఎక్కడున్నారని సార్ వాళ్ళకి ఓటు పడేది అక్కడ? నేను పార్టీ వేసాను అంటే మీరు పార్టీలకు అతీతంగా మీరు చేశారు, ఓకే. లేదా బీజేపీకి ఏం ప్రజెన్స్ ఉందని అక్కడ కేరళలో, తమిళనాడులో ఏం ప్రజెన్స్ ఉందని? వాళ్ళే నగ్గాను కాదుగా, మిమ్మల్ని ఓడించడానికి కూడా కావచ్చుగా. క్వైట్ పాసిబుల్. ఇప్పుడు తమిళనాడులో వాళ్ళ అధికారంలో వచ్చేస్తారని అంటలా, కానీ ఉన్న వాళ్ళని తప్పించి వాళ్ళకి కావాల్సిన పెట్టుకుంటారు. అది జరగచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుకునచ్చు. ఇవన్నీ ఓకే. అంటే ఇది అసలు ఈ థాట్ ప్రాసెస్కి ఆద్యుడు ఎవరండి? ఇప్పుడు ఇవన్నీనండి మనం సాధారణంగా మనలాంటి వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా మీలాంటి వాళ్ళు పాత్రికేయులు, ఇది రాజకీయంగా ఎన్నికల్లో ఏ పార్టీకి ఏ నాయకుడికి ఉపయోగపడుతుంది, ఏ పార్టీకి ఏ నాయకుడికి నష్టం చేస్తుంది ఆలోచిస్తారు. అది ముఖ్యమే కాదంటలా. కానీ నేను అనేది ఏంటంటే దానికన్నా కొంచెం ముందుకు వెళ్ళి నెక్స్ట్ స్టెప్ ఆలోచించండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? పౌర సమాజం దెబ్బతింటుంది. ఏమవుతుందంటే ఇప్పుడు ఎంత చెప్పాక 2 తరగతులు ఉంటాయని, ఓటు లేకుండా కొంతమంది, ఓటు ఉన్నటువంటి కొంతమంది. ఇప్పుడు ఓటు ఉన్న వాళ్ళకి కదా రాజకీయ పార్టీలు నమస్కారం పెట్టేది. వాళ్ళందరూ ఒక 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 ఒక
మతానికో ఒక కులానికో లేకపోతే ఒక భావజాలానికో సంబంధించిన వాళ్ళే అనుకుందాం. దానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ ఓట్లేదు అనుకుందాం, తీసేస్తారు అనుకుందాం కాసేపు. అప్పుడు మీరు వెళ్ళి ఓటు ఉన్న వాళ్ళకి వాళ్ళతోటి మీరు మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? వాళ్ళ విషయాలు మాట్లాడతారు, వీళ్ళ విషయాలు మాట్లాడరుగా, మాట్లాడాల్సిన అవసరం లేదుగా. అప్పుడేమవుతుందంటే ఓటు ఉన్నవాళ్ళు వీళ్ళ గురించే రాజకీయ పార్టీలు మాట్లాడాలి. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ కూడా బీజేపీలా తయారవుతుంది. రాజకీయ నాయకులు ఎలా తయారయ్యారు? మొన్నటి వరకునేమో అందరూ కూడా మేము లౌకికవాదులం, మేము సెక్యులర్ అనేటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద విప్లవ నాయకులు, ప్రపంచంలో విప్లవ నాయకులకి మేము వారసులని చెప్పిన వాళ్ళు ఇవాళ మేము కూడా సనాతన ధర్మమే, మేము బ్రాహ్మణమే, మేము జంజాలు వేసుకుంటాం, మేము పూజ చేస్తాం, మేము లడ్డు గురించి మాట్లాడుతూ ఉంటున్నారు కదా. మనం ఆంజనేయుడికి నమస్కారం పెట్టుకుంటే పరీక్షలు పాస్ అవుతామని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అలా? నాయకులు ఎందుకు అంటున్నారంటే వాళ్ళే ఓటర్లుగా ఉంటే వాళ్ళ మాటే మాట్లాడాలి. సో ఓటర్లు ఎవరనేది ఐడెంటిఫై అయిపోయారు ఇప్పుడు, లేదా చేసుకున్నారు, చేసి ఆ సెక్షన్స్ మాత్రమే అడ్రస్ చేస్తారు. వాళ్ళనే సెలెక్ట్ చేసి ఓటర్లకి అంటే ప్రభుత్వాలే ఓటర్లని ఎంపిక చేసుకుంటున్నాయి కదా ఇప్పుడు. దాంతో ఆ రకమైనటువంటి మార్పు తీసుకురావడానికి, అంటే మొత్తం సమాజంలో ఉన్నటువంటి పరిస్థితిని తారుమారు చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. సార్ కేరళ కొద్దాం, ఒక 24 lakhs తీసేశారండి. కేరళలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ లిటరసీ రేట్ ఎక్కువే, 100% లిటరసీ రేట్, అండ్ అవేర్నెస్ ఎక్కువే, రిలీజియస్ అవేర్నెస్ కూడా ఎక్కువే. మరి ముస్లిం లీగ్ ఎక్కడా లేని పార్టీ అక్కడ చాలా బలంగా ఉంది, వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ అలయన్స్లో. వాళ్ళేమి అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారు? అందరూ అబ్జెక్షన్ చేస్తున్నారు. చెయ్యింది ఎక్కడ వాసు గారు? ఎందుకు అబ్జెక్షన్ చేయరు అంటున్నారు మీరు? మీరు వెళ్ళండి, ఏ ప్రాంతానికి నేను తిరిగి వచ్చాను కదా. నేను కేరళ వెళ్ళాను, తమిళనాడు వెళ్ళాను, అస్సాం వెళ్ళాను, బెంగాల్ వెళ్ళాను. ఎక్కడ గగ్గోలు పెట్టట్లేదు చెప్పండి నాకు. మనం అస్సాం మాట్లాడుకోలేదు, అస్సాం గురించి కూడా అస్సాం వెళ్ళొచ్చానండి నేను. అస్సాం ఏంటి సార్ పరిస్థితి అక్కడ? అస్సాం కూడా అంతేనండి. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఎంతసేపు టైమ్ అండ్ అగైన్ అని మాడుతుంది, ఇలీగల్ ఇమిగ్రెంట్స్ అని మాడుతున్నాడు హిమంత బిశ్వ శర్మ. మీరు అస్సాం గురించి మాట్లాడిన సార్ ముఖ్యం ఇక్కడ మనం. ఇప్పుడు అసలు ఫారినర్సు, చొరబాటుదారులు అన్నారు కదా వాసు గారు. భారతదేశంలో పౌరసత్వం అనే దాని మీద పెద్ద ఎత్తున వివాదం జరిగింది ఏ రాష్ట్రంలో చెప్పండి? అస్సాంలోనే 70s. అంత వివాదం జరిగిన తర్వాత ఈ మొత్తం ఈ అంశాన్ని లేవనెత్తినటువంటి చిన్న చిన్న కాలేజీలో చదువుకునే కుర్రాళ్ళండి, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు, వాళ్ళు ముఖ్యమంత్రులు, మంత్రులు అయిపోయారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా అస్సాం గణ పరిషత్. ఓకే, అసలు ఈ దేశంలో గనక ఎక్కడైనా అసలు మీరు భారత పౌరులా కాదా తేల్చి చెప్పాలి, చెప్పిన తర్వాత మీరు ఓటు అనేటువంటి ప్రయత్నం చేయాలంటే ఎక్కడ చేయాలి? అస్సాంలో చేయాలి. మరి అస్సాంలో ఎస్ఐఆర్ ఎందుకు పెట్టలేదు మీరు? చాలా కీలకమైన ప్రశ్న అండి అది. మిగిలిన రాష్ట్రాల్లో బెంగాల్లో పెట్టారు, మధ్యప్రదేశ్లో పెట్టారు, బీహార్లో పెట్టారు, రేపు మనకు పెడుతున్నారు. అస్సాంలో ఏం పెట్టారు తెలుసా అండి? ఎస్ఆర్, స్పెషల్ రివ్యూ, నాట్ ఇంటెన్సివ్ రివ్యూ. ఓకే, దానికి దీనికి ఏమిటి తేడా? ఇంటెన్సివ్ రివ్యూలో ఏంటంటే మీరు వెళ్ళి బాబు లబో దిబో నేను పౌరుణ్ణేనండి, ఇదిగోండి నేను ఎక్కడ పుట్టానండి, నా జాతకం ఇదండి, మా నాన్న ఇక్కడ పుట్టారండి, మేము అక్కడ పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చానండి, పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాను, అక్కడ పుట్టినా కూడా అని అన్నీ మీరు రుజువు చేసుకోవాలి. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ. స్పెషల్ రివ్యూలో ఏమిటి? ఎలక్షన్ కమిషన్ అధికారులే ఇంటింటికి వచ్చి, మామూలుగా ఎదురు జరిగినట్టుగా ఇంటింటికి వచ్చి, వాసు గారు మీరు ఉన్నారా? ఉన్నారండి. ఈయనండి భాస్కర్ గారండి, లేడండి, ఎక్కడ ట్రాన్స్లేట్ తీసేయండి. ఇలాగా వాళ్ళే వచ్చి వాకప్ చేసుకుని ఇప్పుడు మీ అబ్బాయికి 18 నిండేయండి, ఇవి ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వండి, కొంచెం అక్కడే కూర్చుని వాళ్ళ చేత ఫామ్ ఫిలప్ చేయించుకుని తీసుకొచ్చి వాళ్ళని ఓటర్ లిస్టులో జాయిన్ చేయడం. ఈ పని చేశారు కదా అస్సాంలో. ఈ పని చేసినందువల్ల ఏమైంది తెలుసా అండి? అస్సాంలో ఓటర్ల లిస్టులోంచి తొలగింపు కేవలం 2 లక్షలే. సంథింగ్ ఇంట్రెస్టింగ్ సార్ కదా. ఇంకో విషయం కూడా చెప్తాను అస్సాం గురించి. ఎందుచేత అస్సాంలో వీళ్ళు చేయలేదు? ఎందుకంటే ఈ ఆసు రావడం, ఆసు తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అస్సాం అకార్డ్స్ జరిగాయి, ఒప్పందాలు జరిగాయి. రాజీవ్ గాంధీ గారి ఒప్పందాల ప్రకారం అక్కడ ఎన్ఆర్సి అమలు చేశారు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అందులో అప్పటి నుంచి 1970s నుంచే
వాళ్ళు కొంతమంది ఓటర్స్ని డి కేటగిరీలో పెట్టారు. డి కేటగిరీ ఏంటంటే డౌట్ఫుల్ కేటగిరీ. డౌట్ఫుల్ కేటగిరీ అన్నారు కానీ వాళ్ళకి ఓటు హక్కును నిరాకరించాల. ఓకే, డౌట్ఫుల్ కేటగిరీ కూడా వచ్చి ఓటు వేయచ్చు, కానీ డౌట్ఫుల్ అంటే వాళ్ళ పౌరసత్వాన్ని డౌట్ఫుల్లో పెట్టి ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సరే, క్యాంపులు ఉన్నాయి, డిటెన్షన్ సెంటర్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు అస్సాంలో ప్రయాణం చేస్తుంటే ఈ ఎన్ఆర్సీ సెంటర్ అని ఉంటుందండి, ఓట్లు కనబడుతుంటాయి మనకి, బిల్డింగ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి వీళ్ళు చూపించుకుని వాళ్ళు మేము ఇక్కడ వాళ్ళమే అని చెప్పుకోవాలన్నమాట. అలాంటివి. ఓకే, అందులో ఏం తెలియంది, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే మనం మాట్లాడుకున్న మొత్తం దానికి ఇది ముఖ్యమైనటువంటిది. నేను చెప్పేనే అంటే దీర్ఘకాలికమైన పరిణామాలు ఎలా ఉంటాయి అన్న దానికి ఇది చాలా ముఖ్యం అనమాట. ఏంటంటే అక్కడ తేలింది 19 లక్షల మందిని వీళ్ళు డౌట్ఫుల్ అన్నారండి. అందులో 7 లక్షల మంది ముస్లింలండి, 12 లక్షల మంది హిందువులండి. సో వీళ్ళు హిందువులు తీయకూడదు, ఇప్పుడు హిందువులు తీస్తే ముస్లింలు తీయాలి, ముస్లింలు తీస్తే హిందువులు తీయాలి అంచేత ఉంచారండి. అంటే వీరి ఉద్దేశం ఏమిటి? హిందూ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఉంచారు. ఉంది కాబట్టి వాళ్ళు మాకు 12 లక్షల మంది ఓటర్లు, 12 లక్షల మంది, మరి వీళ్ళని తీస్తే వాళ్ళు తీయాలిగా. అంచేత ఎవరిని తీయకుండా ఐఆర్ పెట్టకుండా ఎస్ఆర్ అన్నారండి. అప్పుడే మీకు తేటతలం అయిపోతుంది కదండి. వీళ్ళ ఉద్దేశం ఏమిటి అనేది అప్పుడే తెలిసిపోతుంది కదా మీకు. ఎందుకు అస్సాంలో మొట్టమొదటి 1950వ సంవత్సరం నుంచి మీకు అస్సామీస్ ఎవరు, నాన్ అస్సామీస్ ఎవరు, భారతీయులు ఎవరు, పాకిస్తాన్ అంటే అప్పుడు ఇంకా పాకిస్తాన్, ఈస్ట్ బెంగాల్ కూడా పాకిస్తాన్. ఇప్పుడు మీకు వాళ్ళకి యాక్ట్స్ ఉన్నాయి, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ ఫ్రమ్ పాకిస్తాన్ అని ఉంది. మీకు 1950లో యాక్ట్ ఉంది. సో అది ఉంది. తర్వాత ఉంది బంగ్లాదేశ్ ఉంది. తర్వాత బంగ్లాదేశ్ లిబరేషన్ అయిన తర్వాత మనం చేసుకున్న ఒప్పందంలో 71 72 వరకు 71 వరకు వచ్చిన వాడు, అప్పుడు యుద్ధంలో కొంతమంది వచ్చారు కదా, వాళ్ళని పంపించడానికి కాకుండా అప్పటి వరకు పర్వాలేదు అన్నట్టుగా మొత్తం కొన్ని ఒప్పందాలు జరిగాయి కదా. సో అన్ని ఒప్పందాలు జరిగి అక్కడ పౌరసత్వం మీద అంత వివాదం ఉండి 50 నుంచి కూడా వివాదం ఉన్నటువంటి చోట మీరు ఎస్ఐఆర్ని అమలు చేయకుండా కేరళలో చేసి, తమిళనాడులో చేసి, బెంగాల్లో చేసి, బీహార్లో చేసి, రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో చేసి, రేపొద్దున తెలంగాణలో చేసి, ఇదేమిటండి? ఇది ఏం న్యాయం ఇది? చెప్పండి. ఇది ఎక్కడ తర్కం ఉందా ఎక్కడైనా? ఓకే, పోనీ మీరు ఆంధ్రప్రదేశ్లో చొరబాటుదారులు తీయడానికి పెడుతున్నారా? ఎందుకు పెడుతున్నారు? తెలంగాణలో చొరబాటుదారులు ఉన్నారా? ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నారేమో అని అనుమానం రావచ్చు. 7 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి అక్కడ అనుమానం ఉంది, మాకు చూస్తామంటే పర్వాలేదు. పోనీ అసలు నీకు కనపడిన ప్రతివాడిని నువ్వే ప్రూవ్ చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది? తర్వాత మనకు తెలుసు కదండి, మన జనాభా ఎంతమంది తెలుసు కదా. పోనీ ఇంత చేసావు కదా, బీహార్లో ఎంతమందిని విదేశీయులు పట్టుకున్నావు నువ్వు? 3. నువ్వు 8 కోట్ల మంది ఎక్కడ 8.22 అండి. 8.22 నుంచి 7.42 పట్టుకొచ్చారండి మీరు. 1 more than 1 crore పట్టుకొచ్చినప్పుడు అందులో మీకు దొరికిన వాళ్ళంతా 3 అండి. అది కూడా వాళ్ళు ఓటు వేసేటువంటి వాళ్ళు కాదు, ఓటు వేస్తారో కూడా మనకు తెలియదు, బట్ ఉన్నారు అని అన్నావు నువ్వు. అస్సాం మళ్ళీ వస్తే 2 లక్షల మందే. 2 లక్షల మంది వీళ్ళు మొత్తం తీసేసినటువంటి సంఖ్య 2 లక్షలు. 2 లక్షలు. బెంగాల్లో ఏమో 93 లక్షలు. కోటి వేసుకోండి ఇంచుమించు. తమిళనాడులో ఏమో 97 లక్షలు, 24 లక్షలు, మధ్యప్రదేశ్లో 50 లక్షలు, గుజరాత్లో 30 లక్షలు. ఏమిటి సంఖ్య? ఇప్పుడు యూపీలో కూడా 3.5 కోట్ల మంది తేలబోతున్నట్టుగా సార్. యూపీ ఫైనలిస్ట్ వచ్చేసిందిగా. ఫైనలిస్ట్లో ఫైనల్గా వాళ్ళు చెప్పింది 2.85 మంది. ఒక రాష్ట్ర జనాభా కింద, అది చిన్న రాష్ట్ర జనాభా కింద వేసుకోవచ్చు. అక్కడేంటి సార్ అది? అంటే అటు హ్యావ్ యూ బీన్ టు దేర్? యూపీ వెళ్ళారా ఇంకా రాబోయే రోజుల్లో? మీరు చూడండి, యూపీ యాక్చువల్లీ యూపీ మీరు తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే యూపీలో ఒక పెక్యులరిటీ జరిగింది. ఎస్ఐఆర్ మొదలుపెట్టి చేసే ముందు ఒక 3 నెలల ముందు
స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఇప్పుడు మన రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఉంటాయి కదా లోకల్ బాడీ పెట్టడానికి, అక్కడ వారి అడల్ట్ పాపులేషను 16,20,00,000 ఎంతోనండి. వీళ్ళు లోకల్ బాడీస్ కండక్ట్ చేసేటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషను వాళ్ళు ఓటర్ లిస్టు రివైజ్ చేశారండి 3 నెలల ముందు. వాళ్ళ ఓటర్ల సంఖ్య ఇంచుమించు అంతేనండి, 16 కోట్ల చిల్లర. ఓకే, ఎస్ఐఆర్ చేసిన తర్వాత ఎస్ఐఆర్ ప్రకారం ఓటర్ లిస్టు 14 కోట్లు, ఇంకా తగ్గింది. తగ్గడం కాదు, అదేమో స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేసింది అడల్ట్ పాపులేషన్కి దానికి సరిసమానంగా ఉంది. ఇది 2.5 కోట్లు దగ్గర 3 కోట్లు తగ్గింది. ఇది ఎలా తగ్గింది, ఎందుకు తగ్గింది? నీకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తేనేమో 16.5 కోట్లు వచ్చిందా, నువ్వు చేస్తేనేమో 14.5 కోట్లు వచ్చింది. స్టాఫ్ అయితే వాళ్ళే ఉంటారు కదా, అదే స్టాఫ్ చేస్తారు. అంటే వారు చేశారా లేకపోతే మనం చేసామా, అక్కడ ఢిల్లీలో చేశారా లేకపోతే లక్నోలో కూర్చొని చేశారా తెలియదు మనకి. ఎందుకు తేడా? అప్పుడు మీకు అదే కదండి, ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు 100 మంది వయోజనులు ఉంటే 100 ఓట్లు ఉండాలి, లేదా 99 ఉండాలి, 97 ఉండాలి. మహా అయితే 95 తీసుకుందాం. యూపీలో 100 మంది వయోజనులకి లోకల్ బాడీస్కి 100 మంది ఓటర్లు ఉన్నారు. మరి ఎస్ఐఆర్ వచ్చేప్పటికి మీకు 3 కోట్లు ఎందుకు తగ్గారు? ఎవరిని తీశారు మీరు? అంటే 100కి 70 మందే ఉన్నారు. ఎందుకు తీశారు? ఎవరు తీశారు? మీరు ఏ కారణం చేతి తీశారు? మీ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి, రాష్ట్ర ఎన్నికల సంఘం చేసినటువంటి లెక్కకి మీ లెక్కకి ఎందుకు తేడా ఉంది? ఆలోచి చెప్పండి, సమాధానం చెప్పండి. సో ఇదొకటి మళ్ళీ అగైన్ ఇట్స్ అ మిత్. సో ఎక్కడ కూడా వాసు గారు వాళ్ళు చెప్తున్న దానికి, వాళ్ళు చేస్తున్న దానికి, జరుగుతున్న దానికి సంబంధం లేదు. ఏదో వేరే ఉద్దేశంతో చేస్తున్నటువంటి పని తప్ప, ఇది చనిపోయిన వాళ్ళని తీయడానికి, ఇక్కడి నుంచి బదిలీ వెళ్ళినటువంటి వాళ్ళని తీయడానికి, వలస వెళ్ళినటువంటి వాళ్ళని తీయడానికి, లేదు డూప్లికేటు ఒకే పేరు ఇక్కడ అక్కడ ఉంటే తీయడానికి మాత్రం కాదు. ఇది బయట నుంచి వచ్చినటువంటి సొరబాటుల దారి తీయడానికి కాదు. ఆ పేరు మీద ఆ పేరు చెప్పి, ఇవన్నీ చెప్పి, ఇలా మార్కెట్ చేసి, ఈ బ్రాండ్ చేసి, వాళ్ళకి ఇష్టం లేనటువంటి వాళ్ళని, వాళ్ళకి ఇష్టం లేనటువంటి సమూహాలని, వాళ్ళకి ఇష్టం లేనటువంటి జాతుల్ని, వాళ్ళకి ఇష్టం లేనటువంటి మతాలని ఓటర్ లిస్టులోంచి తొలగించడమే పెట్టుకున్నారండి. అంటే ఇవాళ ప్రభుత్వంలో కూర్చున్నటువంటి వాళ్ళు ఓటర్గా ఎవరు ఉండాలి, ఏ జాతి వారు ఉండాలి, ఏ లింగం వారు ఉండాలి, ఏ ప్రాంతం వారు ఉండాలి, ఏ భాష మాట్లాడేవాడు ఉండాలి, ఏ రాజకీయ దృక్పథం ఉండేటువంటి వాళ్ళు ఉండాలి అని నిర్ణయించి ఉంచుతున్నారు లేదా తీస్తున్నారు. చాలా స్పష్టంగా కనపడుతుంది అది. సో మీరు టూర్ చేసిన రాష్ట్రాలు అవన్నీ అయితే, మీరు లోగడ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మన తెలుగు రాష్ట్రాల గురించి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ గురించి నాకు ప్రస్తావన చేశారు. ఆ టైం ఫ్రేమ్ చెప్పారు సార్ మీరు స్పెసిఫిక్గా. అది ఆ నిర్ధారణకి ఎలా వచ్చారు సార్? అంటే ఇన్ని సెకండ్లలో, ఇన్ని నిమిషాలకి ఇన్ని ఓట్లు పడ్డాయి, అది కూడా ఈ ఓటింగ్ టైం అయిపోయిన తర్వాత అయిపోయినప్పటికీ క్యూ లైన్లో ఉంచున్న వాళ్ళు రాత్రి పొద్దుపోయేదాకా అనే దానికి సంబంధించి వివరణ ఇచ్చారు. వాసు గారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు నేను చెప్పిన ఏ అంకె కానీ, ఏ సంఖ్య కానీ, ఏ డెసిమల్ కానీ, పర్టికులర్ ప్రతిదీ పాయింటెడ్గా చెప్పారు. ఏది కూడా నా సొంత కవిత్వం కాదు. అన్నీ కూడా నేను ఎన్నికల సంఘం వారి వెబ్సైట్లోంచి, వాళ్ళ పోర్టల్లోంచి తీసుకున్నటువంటివే. వాళ్ళు మార్చినా కూడా నాకు ఇబ్బంది లేకుండా అన్ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టారు. అవును, అంచేత దానికి ఏమీ ఇబ్బంది లేదు. ఒకటి. రెండోది, ఇంకో విషయం చెప్పాలి మీకు, చాలా పెద్ద సబ్జెక్ట్, క్లుప్తంగా చెప్తాను. నేను అన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జరిగినటువంటి అవకతవకల మీద నేను రాసినటువంటిది, నేను అనేక ఇంటర్వ్యూల్లో చెప్పినటువంటిది, తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ చెప్పినటువంటిది, ప్రతి మాటకి నేను కట్టుబడి ఉన్నాను. రెండు. మూడోది, ఇందులో ఏదైనా సరే అంకె కానీ, సంఖ్య కానీ, మాట కానీ, అక్షరం కానీ, ప్రతి దానిని కూడా మీరు సవాల్ చేస్తే నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ మూడు మీ ముందు పెట్టాలి. ముందు అదే, మిమ్మల్ని ఎవరైనా అడిగితే వాళ్ళకి ఈ సమాధానం. ఎస్, ఏదైనా సరే, దేనికైనా సరే నేను
మీరు శల్య పరీక్ష చేసిన ప్రతి అంకిని పరీక్ష చేసినా కూడా నేను దాన్ని సమర్థించుకోవడానికి నేను దీనికి ఆధారం సో అంతా నిర్దిష్టంగా మీరు ఆ వెబ్సైట్లో ఇచ్చిన సమాచారం అనే చెప్తున్నారు. అంతే. అది సో ఎట్లా జరిగింది? ఎలా జరిగింది అది ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? 4 కోట్ల చిల్లర. ఎంత పోలైంది? 80.66 పోలైంది. ఇది మనకి ఎన్నికల సంఘం చెప్పినట్టు. లోకల్ సీఈఓ 81 పాయింట్ అని కొంత అన్నారు, అదన్నారు, ఇదన్నారు. తర్వాత ఫైనల్గా స్టాటిస్టికల్ సమ్మరీలో ఇంకో ఫిగర్ చెప్పారు. అన్ని తీసేద్దాం. కానీ నిర్దిష్టంగా మనకి పోలింగ్ అయిన తర్వాత 4 రోజుల తర్వాత చెప్పినటువంటి విషయం నేను మీకు చెప్తున్నాను. 8.66 ఈ 4 కోట్ల చిల్లర ఉంది కదా మొత్తం. అందులో ఇంత తీస్తే ఎంత? ఈ పర్సెంటేజ్ ఎంత? ఒక సంఖ్య వస్తుంది. దాంట్లో 5 గంటల వరకు, 5 గంటలకు చెప్పినటువంటి మాట కదా, 5 గంటల వరకు ఏం జరిగిందో 6 గంటలకు 6:30కు చెప్పినట్టు చెప్తారు. నేచురల్లీ 5 గంటల వరకు 68.04 పోలైంది. 8 గంటల వరకు, 5 నుంచి 8 గంటల వరకు, 8 గంటల వరకు ఎంత పోలైంది అని అంటే 68.12. అంటే 5కి 8కి మధ్యలో 0.08% ఓట్లు. అంతే అంతే. 0.08 ఓట్లు అంటే ఎన్ని ఓట్లు? 34,000 ఓట్లు మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఈ 3 గంటల వ్యవధిలో. 3 గంటల వ్యవధిలో అయిందా? 8 గంటల నుంచి 11:45 వరకు అంటే 3 గంటల 45 నిమిషాల వ్యవధిలో మరొక 8.38% ఓట్లు పోలయ్యాయి. 8.38% ఓట్లు అని అంటే దగ్గరగా 35 లక్షలు. అంటే 8 నుంచి 11:45 వరకు ఆ 3 గంటల 45 నిమిషాల వరకు నిమిషాల్లో 35 లక్షల ఓట్లు పోలైతే మొత్తం రాష్ట్రం మొత్తం మీద 5 గంటల నుంచి 8 గంటల వరకు 34,000 ఓట్లే పోలయ్యాయి. ఓకే, ఇది మనసులో పెట్టుకోండి. మళ్ళీ దీని వెనక్కి వస్తాను మళ్ళీ. తర్వాత మన సిఇఓ గారు ఏం ప్రకటించారంటే 3,500 బూతుల్లో ఇంకా పోలింగ్ నడుస్తోంది అన్నారు. ఆ మర్నాడు ఏం చెప్పారు? ఆ 3,500 బూతుల్లో పోలింగ్ ముగిసింది, రాత్రి 2 గంటలకు ముగిసింది. ఆఖరి వ్యక్తి తన ఓటు హక్కును వినియోగించుకున్నది 2 గంటలకి తెల్లారుజామున అని. కొన్ని ఐడెంటిఫైడ్ నియోజకవర్గాలు 3,500 అవేమిటో మనకు తెలియదు, చెప్పలా. ఆ బూతులు 3,500 ఎక్కడ ఏ నియోజకవర్గాలు కూడా మనకు చెప్పట్లేదు. 3,500 అన్నారు. ఓకే, 3,500 బూతుల్లో 4.6 అంటే మీకు 11:45 వరకు 76.50% ఓట్లు పోలైతే చివరికి వచ్చేటప్పటికి 80.66 అంటే 11:45 నుంచి రాత్రి తెల్లవారు 2 గంటల వరకు మీకు 4.16 పోలైంది. 4.16 అంటే ఎంత? 17,19,000 చిల్లర. 17,20,000 అనుకుంది. 17,20,000 ఓట్లు 3,500 బూతుల్లో పోలైతే బూత్కి ఎన్ని? 491. 491 ఎంతసేపట్లో పోలయ్యాయి? 11:45 నుంచి 2 గంటల వరకు. అంటే 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో. 2 గంటల 15 నిమిషాలు అంటే ఎంత? 135 నిమిషాలు. 135 నిమిషాల్లో ఒక్కొక్క బూత్లోనూ 491 ఓటు పోలైంది. 491 మంది ఓటేశారు. అంటే నిమిషానికి ఎంత? నిమిషానికి ఎంతమంది ఓటేశారు? నిమిషానికి 3.6 మంది ఓటేశారు. ప్రాక్టికల్గా పాసిబుల్ అండి? ఉండండి, మీరే చెప్పాలి, నాకు నేను చెప్పడం కాదుగా. ఓకే, 3.6 మంది ఓటు అంటే పోనీ 3 అనుకుందామండి కాసేపు. మామూలుగా అయితే ఎనీథింగ్ 0.5 దాటిందనంటే పక్క దాంట్లో వేసేస్తారు. పోనీ కాస్త తగ్గించి 3 వేసుకుందాం. 3 వేసుకుంటే నిమిషానికి ఎన్ని ఓట్లు పోలేయి? 3 ఓట్లు పోలేయి. అంటే ఓటుకి 20 సెకండ్లు పట్టింది.
ఓటర్కి 20 సెకండ్లు బట్టి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. మీరు ఓటేసాను, నేను ఓటేసాను, మీరు చూసే వాళ్ళందరూ కూడా ఓట్లు వేసినటువంటి చాలామంది ఉంటారు. మనం వెళ్తామండి, ముందు పార్టీ ప్రతినిధులు కూర్చుంటారు, వాళ్ళకి మన స్లిప్ చూపెడతాం, వాళ్ళు పాపం వాళ్ళ దాంట్లో టిక్ పెట్టుకుంటారు. ఆ తర్వాత ఒక ఎన్నికల అధికారి ఉంటారు, వారి దగ్గరికి వెళ్తాం, వాళ్ళు కూడా చూస్తారు, ఇది చూసి వాళ్ళ దాంట్లో అధికారికంగా టిక్ పెట్టుకుంటారు. మరొకరు ఏం చేస్తారు, మీకు ఇక్కడ ఒక చుక్క ఇచ్చి చుక్క వేసే ముందు మీ చేత సంతకం కానీ వేలు ముద్ర కానీ వేయించుకుంటారు. ఓకే, అది వేసిన తర్వాత మీరు ఇంకొక అధికారి దగ్గరికి వెళ్తే వారు మెషిన్ని యాక్టివేట్ చేస్తారు. మీరు లోపలికి వెళ్ళి కంపార్ట్మెంట్లోకి వెళ్ళి మెషిన్ నొక్కుతారు. నొక్కిన తర్వాత 7 సెకండ్లు అది మీకు కింద చూపిస్తుంది. చూపించి ఆ స్లిప్ దాంట్లో పడుతుంది, మీకు పడదు, లోపల పడుతుంది 7 సెకండ్లు. ఆ తర్వాత వేరే కంపార్ట్మెంట్లోకి వెళ్తారు, అక్కడ నొక్కుతారు, అక్కడ కూడా ఇదే అవుతుంది, ఇంకో 7 సెకండ్లు. అంటే మీకు ఈ 20 సెకండ్లలో 14 సెకండ్లు డెడ్. ఎంత మిగిలింది మీకు? 6 సెకండ్లు మిగిలింది. 6 సెకండ్లు మీరు ఎన్ని ఓట్లు వేశారు? 2 వేశారు. ఎందుకంటే మనకి లోక్సభ అసెంబ్లీ 2 ఉన్నాయి. అంటే మీరు 6 సెకండ్లో 2 ఓట్లు వేశారనంటే మీరు ఒక ఓటు ఎంతసేపట్లో వేశారు? 3 సెకండ్లు. సో 3 సెకండ్లో ఓటేశారా బాబాయ్? ఒకసారి చూపించండి సార్ వాళ్ళని. ఒకటి. రెండోది, వాసు గారు, మీకు 6 గంటలకి అఫీషియల్గా పోలింగ్ క్లోజ్ అవుతుంది. మనకి మొత్తం మీద 14 నియోజకవర్గాల్లో తప్ప మన బూత్ సంఖ్య 891 యావరేజ్. కొన్ని చోట్ల ఎక్కువ ఉంటే కొన్ని చోట్ల తక్కువ ఉంటుంది. యావరేజ్ 891. ఓకే, 6 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల్లోనేమో మధ్యాహ్నం 4 గంటలకి అఫీషియల్గా క్లోజ్ చేశారు పోలింగ్, ఈ మన్యం ప్రాంతంలో. ఇంకొక 3 నియోజకవర్గాల్లో 5 గంటలకు క్లోజ్ చేశారు. 6 గంటలకు మిగతా అన్ని, అంటే 6 తీసేస్తే మనకు ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో 169 నియోజకవర్గాల్లో 6 గంటలకు క్లోజింగ్. కానీ 6 గంటలకు కనుక ఎవరైనా ఇంకా క్యూ నిలబడి ఉంటే వాళ్ళ చేత ఓటు వేయించాలని బాధ్యత ఉంది, వాళ్ళకి ఓటు వేసే అధికారం ఉంది, ఒప్పుకుంటాం. కానీ 6 తర్వాత మాత్రం ఎవరు క్యూలో ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. ఓకే, ఒకవేళ ఇప్పుడు వారు చెప్పినట్టుగా తెల్లారుజాము 2 గంటలకి ఆఖరి వ్యక్తి ఓటు వేశారనంటే ఆ ఆఖరి వ్యక్తి క్యూలో ఎప్పుడు నుంచోవాలండి? 6 గంటల ఉండాలి. 6 గంటల లోపల ఎంతసేపు నుంచారండి? 8 గంటలు అదనంగా నుంచున్నాడు. 8 గంటలు అర్ధరాత్రి. 6 గంటల లోపల ఆయన ఎన్నింటికి వచ్చాడో అది లేదు. మరి 6 గంటలు అనుకుందాం, 5:59 అనుకుందాం వచ్చాడు. కానీ కనీసం 8 గంటల నుంచి ఉండాలిగా. చూపించండి, వారిని చూపించండి. వారి సహనానికి నమస్కారాలు. వారికి మీరు ఏం ఏర్పాట్లు చేశారు? భోజనం పెట్టారా, లేకపోతే వారి మరుగు చూపించారా, లేదా మంచినీళ్ళు ఇచ్చారా, ఏం చేశారు? అక్కడ ఏమన్నా ఏర్పాట్లు ఉన్నాయి? ఇప్పుడు మనం డోలీ మీద వస్తున్న వృద్ధురాలు, చక్రాల మీద బండి మీద వచ్చినటువంటి వారు, లేకపోతే అన్ని చూపిస్తాం కదా మనం, అది కూడా చూపించండి మాకు. లేదు. దెన్ వాట్ డిడ్ ది కమిషనర్ సే? ఏం లేదు, ఏం మాట్లాడారండి. నిబంధనల ప్రకారం క్యూలో ఉన్నటువంటి వాళ్ళకి స్లిప్లు ఇవ్వాలి, టోకెన్లు ఇవ్వాలి. తర్వాత పోలింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఇంతమంది పోలింగ్ టైం అయిపోయిన తర్వాత కూడా వేచి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఓటు వేయిస్తున్నాము, ఇంతమంది ఉన్నారు అని చెప్పాలి, రాయాలి. తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వీడియో తీసి వాళ్ళ ముఖాలు మనం గుర్తించేలాగా వీడియో తీయాలి. ఇది స్పష్టంగా ఉంది కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్లో. చూపించండి, పోనీ స్లిప్పులు చూపించండి, డైరీ చూపించండి, వాళ్ళ వీడియో చూపించరు. అంతెందుకండి వాసు గారు, అసలు ఈ 3500 బూతులు ఏవి ఎక్కడున్నాయి అని కూడా చెప్పరు కదా. ఏ నియోజకవర్గాల్లో చెప్పరు, ఏ బూత్లో చెప్పరు. సో దీని అర్థం ఏమిటి? అసలు 3500 బూత్లో ఓటింగ్ జరిగిందా? దీని పర్యవసానం ఏమిటి? అసలు ఏమిటి ఆ మెజారిటీలు ఏమిటి? అంటే స్ట్రైక్ రేట్ చూడండి. ఒక పార్టీకి 94%, 95% స్ట్రైక్ రేటా? ఒక పార్టీకి 100% స్ట్రైక్ రేటా? ఒక పార్టీకి 80% స్ట్రైక్ రేటా? ఏమిటిది? సో ఇలాగా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని బూతులు సెలెక్ట్ చేసుకుంటే ఇటు నుంచి అటు తీసేయచ్చు, అటు నుంచి ఇటు తీసేయచ్చు. ఇప్పుడు నాకు ఎవరు నెగ్గారు, ఎవరు ఊడారు, ప్రాసెస్ మీదే మాట్లాడుతున్నారు. అంతే. మీరు నాకు ఒక్కటే చెప్పాలి వాసు గారు,
3 సెకండ్లలో ఒక ఓటు పడడం సాధ్యం కాదు. 6 సెకండ్లలో ఒక ఓటు వేయడం సాధ్యమా? నిమిషానికి 4 పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటు వేయడం సాధ్యమా? 8 గంటలు క్యూలో నుంచుని ఉండడం ఎక్కడ జరిగిందా? ఒకవేళ అదే జరుగుంటే మరి 5 నుంచి 8 వరకు కేవలం 34,000 ఓట్లు ఎందుకు పోలయ్యాయి? 8 గంటల నుంచి 11:45 వరకు 35 లక్షల ఓట్లు ఎలా పోలయ్యాయి? 491 ఓటు ఎలా పోలైంది? 491 గనక మనం చూస్తే ఆ బూతుల్లో, ఎందుకంటే మన బూత్ 891 సైజ్ ఇదంతా జరిగింది 6 నియోజకవర్గాల్లోనే. తెలీదు. అది తెలియదు. ఏ నియోజకవర్గం ఏది లేదండి. ఆ నియోజకవర్గాలు ఎవరు చెప్పారు మీకు? ఆ నియోజకవర్గాలని ఎందుకన్నా 3,500 బూతులు తెలుసు అంతే. అవి ఏవో తెలియదు మనకి. సంఖ్య తెలుసు కానీ ఏ నియోజకవర్గాలు ఉన్నాయో కూడా తెలియదు మనకి. ఏ నియోజకవర్గం తెలియదు, ఏ బూతో తెలియదు, ఆ నెంబర్ ఏమిటో తెలియదు. సిఈసి ఏమంటారు అంటే స్టేట్ సిఈసి ఎవరేం మాట్లాడలేదండి, ఇంతవరకు ఎవరేం మాట్లాడలేదు. అసలు ఇదంతా చూసిన తర్వాత నేను రాసే ముందు, మాట్లాడే ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉత్తరం రాశానండి. అవును, మీరు రాశాను, ఇలా ఉంది, నా అనుమానం ఉంది, ఏమిటి మీ సమాధానం అంటే ఇంతవరకు లేదండి. నేను వాళ్ళకి రాసిన తర్వాత ఒక 15 రోజులు ఆగిన తర్వాత అప్పుడు నేను ఆర్టికల్ రాసి వారికి పంపించాను. అంతవరకు మాట్లాడలేదు. ఎందుకంటే ఏమో మనకు తెలియని విషయం ఏమైనా ఉందేమో, అక్కడ మనం పొరపాటు పడ్డామేమో, వాళ్ళ దగ్గర సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉందేమో, సంజయ్ ఉందేమో అనుకున్నాను నేను. ఏమి డాక్టర్ సరిగ్గా ఏం చేస్తాను అడుగుతున్నాను, నేను బహిరంగంగా అడుగుతున్నాను. ఇప్పటికీ సమాధానం లేదు. సో ఇది సంథింగ్ ఫిషీ. మరి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద ఎలాంటి కాల్ తీసుకుంటుందో చూడాలి. సో చూశారు కదా, పరకాల ప్రభాకర్ గారు పొలిటికల్ ఎకానమిస్ట్గా ఆయన హీ హాజ్ ఎక్స్టెన్సివ్లీ టూర్డ్ అక్రాస్ ద కంట్రీ. ప్రత్యేకించి ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు, ఎన్నికలు ఆల్రెడీ జరిగిన రాష్ట్రాలు కూడా 2024లో, ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రాలు. అర్థం కాని విషయం ఏంటంటే రాజకీయ చైతన్యం విపరీతంగా ఉన్న రాష్ట్రాలు, అక్కడ విపరీతమైన నిరసన కూడా వ్యక్తం అవుతుంది. బట్ స్టిల్ ఇప్పుడు అర్థం లేకుండా ఓట్ల తొలగింపు. అండ్ ఏ రాష్ట్రానికి లేని సౌకర్యం అంటారా, వెసులుబాటు అంటారా, అది వెస్ట్ బెంగాల్కి కల్పించారు. అదేంటంటే లాజికల్ డిస్క్రిపెన్సీ అని. ఎందుకు కల్పించాల్సి వచ్చింది? తమిళనాడులో చూస్తే అదే పరిస్థితి, కేరళలో చూస్తే అదే పరిస్థితి. తొలగించబడిన ఓట్లు లేదా ఓటర్లు ప్రత్యేకించి నిర్దేశిత వర్గాల నుంచి మాత్రమే, దాంట్లో కూడా మహిళలు మాత్రమే. ఎందుకు ఇది? అండ్ సిమిలర్ రిపోర్ట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఆల్సో. ఒకే కుటుంబంలో భర్తకు ఓటు ఉంటే భార్యకు ఓటు లేని పరిస్థితి 126 నియోజకవర్గాల్లో ఉందని ఒక సర్వే చెప్తాను. పరకాల ప్రభాకర్ గారు చెప్పింది కూడా అదే ఆల్మోస్ట్. అంటే వాళ్ళు పరిమితంగా అది తీసుకొని శాంపుల్ తీసుకొని చెప్పారు. పరకాల ప్రభాకర్ గారు స్వయంగా పరిశీలించారు, వెళ్ళారు, చూశారు. అస్సాంతో సహా అన్ని రాష్ట్రాల్లో చూశారు. ఆశ్చర్యకరమైన విషయం చివరిలో చెప్పారు. అస్సాంలో 2 లక్షల ఓట్లు మాత్రమే తొలగించారు. అస్సాం ఏం పుణ్యం చేసుకుంది, మిగిలిన రాష్ట్రాలు ఏం పాపం చేసుకున్నాయి? కోటేసి ఓట్లు పోగొట్టుకోవాల్సినంత దౌర్భాగ్యం తమిళనాడుకో వెస్ట్ బెంగాల్కో ఎందుకు పట్టింది? ఇది ప్రశ్న. ఇక్కడ ఏ పార్టీనో భుజాన వేసుకోవడమో, లేకపోతే ఏ పార్టీనో తక్కువ చేసి చూపించడమో కాదు. ఒక ప్రాసెస్లో ఏం జరుగుతోంది? ఓటర్లు ప్రభుత్వాలను ఎన్నుకోవటం ఇంతకుముందు జరిగేది. ఇప్పుడు ప్రభుత్వాలే ప్రభుత్వాల్లో ఉన్న పాలక పక్షాలే ఓటర్లను నిర్ణయించుకునే పరిస్థితి, విపరీతమైన పరిస్థితి వచ్చిందనేది పరకాల గారి అబ్జర్వేషన్. చూడాలి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.